నమస్కారం, జై శ్రీరామ్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి బైనరీ ట్రేడింగ్. సో ఈ బైనరీ ట్రేడింగ్లో మనకు మేజర్గా 2 క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. మొదటిది, ఇప్పుడు ట్రేడింగ్ చేయాలంటే బైనరీలోనే చేయాలా? రెండవది, ఇప్పుడు మనం బైనరీయే చూస్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి? ఇప్పుడు రెండింటి ఆన్సర్స్ మన వీడియోలో కవర్ చేద్దాం. ఇప్పుడు మన మొదటి క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు ట్రేడింగ్ చేయాలంటే బైనరీలోనే చేయాలా? దీనికి ఆన్సర్ ఏంటంటే అలా ఏమి ఉండదు. ట్రేడింగ్ మనం చేయాలనుకుంటే చాలా టైప్స్ ఉన్నాయి. అందులో మొదటిది మన ఇండియన్ స్టాక్ మార్కెట్. ఇందులో మనం ఇన్వెస్టింగ్ చేయొచ్చు అండ్ ట్రేడింగ్ చేయొచ్చు. ఇన్వెస్టింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్, ట్రేడింగ్ అనేది ఒక షార్ట్ టర్మ్ ప్రాసెస్. ఇన్వెస్టింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఫండమెంటల్ అనాలిసిస్ అనేది తెలిసి ఉండాలి. ఫండమెంటల్స్ అనాలిసిస్ అంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, పీఈ రేషియో, ఇలా ఎక్సెట్రా. అండ్ ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళకి టెక్నికల్ అనాలిసిస్ వచ్చి ఉండాలి. అంటే సప్లై అండ్ డిమాండ్, వాల్యూమ్ అనాలిసిస్, క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ సైకాలజీ, ఇలా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక పర్సన్ని తీసుకుందాం. తన దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి. తను ఇండియన్ మార్కెట్ నుంచి ప్రాఫిట్ తీద్దాం అనుకుంటున్నాడు. సో తను ప్రాఫిట్ తీయడానికి తన ముందు 2 దారులు ఉన్నాయి. మొదటిది ఇన్వెస్టింగ్, రెండవది ట్రేడింగ్. ఇప్పుడు 2 ఆప్షన్స్లో తను ఇన్వెస్టింగ్ చూస్ చేసుకున్నాడు. ఎందుకంటే తను రిస్క్ టేకింగ్ పర్సన్ కాదు. ఇప్పుడు తన దగ్గర ఉన్న 1 lakhని నిఫ్టీ 50లో 2 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు యావరేజ్ రిటర్న్ చూసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 yearలో 50% రిటర్న్స్ వచ్చాయి. అంటే తన ప్రాఫిట్ 50,000. 50,000లో ట్యాక్సెస్ అండ్ బ్రోకరేజ్ ఛార్జెస్ పోను, మిగిలింది తన ప్రాఫిట్. ఇప్పుడు సేమ్ పర్సన్ సేమ్ క్యాపిటల్తో ట్రేడింగ్ చూస్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు ట్రేడింగ్లో చాలా టైప్స్ ఉంటాయి, లైక్ స్కాల్పింగ్, ఇంట్రాడే, స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ మంత్లీ తను ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్స్ 5% తన క్యాపిటల్ పైన. సో మనం అదే కన్సిడర్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే 12 monthsకి 12 into 5% అంటే 60%. అంటే తను 1 lakh పక్కన పెట్టగా తను 60K ప్రాఫిట్లో ఉంటాడు. ఇది థియరటికల్గా 60Kనే, కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఎవ్రీ ట్రేడర్ ఎవ్రీ మంత్ ప్రాఫిట్లో ఉండడు. సో తను ఇయర్ ఎండ్కి వచ్చేసరికి తను 30K ఆర్ 50K ఆర్ 40K ఇలా వ్యారీ అవుతూ ప్రాఫిట్లో ఉండొచ్చు. సో ఇప్పుడు ట్రేడింగ్కి అండ్ ఇన్వెస్టింగ్కి ఉన్న డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు క్రిప్టో గురించి చూద్దాం. క్రిప్టో అనేది ఒక డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ పైన ఉంటుంది. క్రిప్టో ఏ గవర్నమెంట్ హ్యాండిల్ చేయదు. ఇది బిగినర్స్ అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే ఒకసారి మీరు బిట్కాయిన్ అండ్ ఇథీరియం చాట్స్ ఓపెన్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ మూమెంటమ్స్ని మీరు హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే అది 24/7 వర్కింగ్లో ఉంటుంది. ఇప్పుడు క్రిప్టోలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు, కానీ అది చాలా రిస్కీ. మీకు అంతగా క్రిప్టోలో ట్రేడ్ చేయాలని ఉంటే మీ ఎవ్రీ మంత్ సేవింగ్స్లో కొంత అమౌంట్ పక్కకు పెట్టుకొని కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఇప్పుడు 4X గురించి చూద్దాం. 4X వచ్చేసరికి ఇది వీకెండ్స్ మినహాయించి మండే టు ఫ్రైడే 24 hours వర్కింగ్లో ఉంటుంది. 4X అనేది $7 trillion మార్కెట్. ఇది చాలా పెద్ద మార్కెట్ వేరే స్టాక్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఒక కరెన్సీ వచ్చేసి INR అండ్ US ఒక కరెన్సీ వచ్చేసి $. ఈ 2 కరెన్సీస్ మధ్యలో ఎక్స్చేంజ్ ఆర్ ట్రేడ్ జరిగితే దాన్ని USD INR అంటాం. ఇది ఒక కరెన్సీ పేర్. ఇది ఇలా చాలా కరెన్సీ పేర్స్ ఉంటాయి. మేజర్ కరెన్సీ పేర్స్ వచ్చేసి యూరో USD, USD JPY, GBP USD. మైనర్ కరెన్సీ పేర్స్ వచ్చేసి యూరో GBP, యూరో JPY, GBP JPY. మైనర్కి మేజర్కి డిఫరెన్స్ ఏంటంటే మేజర్లో లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మైనర్. 4Xలో మనకి లివరేజ్ యూస్ చేసే ఆప్షన్ ఉంటుంది. 4Xలో మనం ట్రేడ్ చేయాలనుకుంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మన పర్సనల్ ఫండ్స్తో ట్రేడ్ చేయడం, ఇది చాలా రిస్కీ. రెండోది ఫండెడ్ అకౌంట్ తీసుకోవడం, ఇది చాలా సేఫ్ కంపేర్ టు ఫస్ట్ వన్. సో ఇప్పుడు బైనరీ గురించి చూద్దాం. బైనరీ అనేది ఒక ఫిక్స్డ్ టైం ట్రేడింగ్ అండ్ ఇది 4Xలో ఒక పార్ట్. ఇప్పుడు బైనరీ ట్రేడింగ్ మనం ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎగ్జాంపుల్, మనం USD INRలో 1 minute టైం ఫ్రేమ్తో 99.90 ప్రైస్ దగ్గర అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం అనుకుందాం. సో అది 1 minute కంప్లీట్ అయ్యేసరికి మనం ప్లేస్ చేసిన ప్రైస్ అంటే 99.90 ప్రైస్ కన్నా 0.1% అప్ ఉన్నా సరే మనం ట్రేడ్ విన్ అవుతాం. మనం ప్లేస్ చేసిన ట్రేడ్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే లాస్ అవుతాం. బైనరీలో OTC అండ్ లైవ్ మార్కెట్స్ అనేటివి ఉంటాయి. సో ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బైనరీ చూస్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి? ఇందులో చూసుకున్నట్టయితే మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రోమో కోడ్స్. లైక్ ఈ ప్రోమో కోడ్స్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే లైక్ ఇది లివరేజ్ లాగా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్,
మన దగ్గర ఒక 10K ఉన్నాయనుకుంటే దాన్ని మనం 50% ప్రోమో కోడ్ యూజ్ చేసి డిపాజిట్ చేస్తే అది కాస్త 15K అవుతుంది. బట్ ఆ ఎక్స్ట్రా 5K అనేది విత్డ్రాబుల్ అమౌంట్ అవ్వకపోవచ్చు, కానీ దాంతో మనం ట్రేడ్ చేస్తే వచ్చే ప్రాఫిట్ మనం తీసుకోవచ్చు. ఇందులో సెకండ్ పాయింట్ వచ్చేసి ఫిక్స్డ్ టైం ట్రేడింగ్. అంటే ఎగ్జాంపుల్, మనం ఒక పర్టికులర్ టైంకి ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర ట్రేడ్ తీసుకుందామని అనుకుంటే ఆ టైంలోపు మన ట్రేడ్ మన సైడ్ ఫేవరబుల్గా ఉంటే మనం ట్రేడ్ విన్ అవుతాం. లైక్ అది 1 pip అవ్వచ్చు ఆర్ 1 point డిఫరెన్స్తో అవ్వచ్చు. ఇది ఇండియన్ మార్కెట్ లాగా ఆర్ ఫోరెక్స్ మార్కెట్ లాగా పిప్స్తో కానీ పాయింట్స్తో కానీ సంబంధం ఉండదు. మన థర్డ్ పాయింట్ వచ్చేసి క్యాపిటల్. ట్రేడింగ్లో క్యాపిటల్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ని కన్సిడర్ చేసినట్టయితే మన దగ్గర ఉన్న 1 lakhని మనం డబుల్ చేయడానికి ఇండియన్ మార్కెట్లో ఆర్ ఇంకా వేరే ఇతర మార్కెట్లో మనకు అట్లీస్ట్ 6 months to 1 year టైం పడుతుంది. అదే మనకు బైనరీలో మనం 3 to 4 monthsలో మన దగ్గర ఉన్న క్యాపిటల్ని మనం డబుల్ చేసే స్కోప్ మనకు ఉంటుంది. ఈ టాపిక్ గురించి మనం ఇన్డెప్త్గా ఇంకా అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. సో ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మా వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాలో కూడా మా పేజ్ని ఫాలో అవ్వండి. జై హింద్.